అందరికీ నమస్తే అండి. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. సాధారణంగానే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అంటే ఖచ్చితంగా వ్యాలిడ్ పాయింట్స్ ఉంటాయి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి కాబట్టి, ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక విపక్ష నేత, ప్రతిపక్ష నేత కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రజా సమస్యలను, సంబంధిత అంశాలను లేవనెత్తుతారనే ఉంటుంది. పైగా ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది. సాధారణంగా ప్రతిపక్షాలు అసెంబ్లీకి వెళ్ళాలి. కాకపోతే ఆయనకు మైక్ ఇవ్వరని, సరైన గౌరవం ఇవ్వరని, ప్రతిపక్ష నేత హోదా ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్ళలేదు. సరే, ఆయన అసెంబ్లీకి వెళ్లకుండా ఈరోజు ప్రెస్ మీట్లో కొన్ని కీలకమైన అంశాలు మాట్లాడారనమాట. దీనిలో బడ్జెట్ లెక్కలు, అప్పుల మీద ఎక్కువగా సబ్జెక్ట్ అదే, ప్రధాన ఉద్దేశం అదే. సో మూడో బడ్జెట్లో ఇస్తానన్న సూపర్ 6, సూపర్ 7 మేనిఫెస్టో హామీలు గాలికి కొట్టుకుపోయాయి. సూపర్ 6 హామీలు ఇవ్వలేదు. మూడో బడ్జెట్లో ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ ఇవ్వలేదు. ఇది మోసం, అన్ని వర్గాలని మోసం చేశారు. చంద్రబాబు సూపర్ 6 అంటే పదే అబద్ధాలు చెబుతూ సూపర్ క్విట్ అంటూ గోబల్ ప్రచారానికి దిగారు. మోసానికి షర్టు ప్యాంటు వేస్తే అది చంద్రబాబే, అబద్ధానికి రెక్కలు కడితే అది చంద్రబాబే. చంద్రబాబు పాలనలో పెర్ఫార్మెన్స్ వీక్, పబ్లిసిటీ పీకు అని చెప్తూ వృద్ధి రేటు పెరగడం అనేది అబద్ధం. నిజంగా వృద్ధి రేటు పెరిగితే ప్రజల్లో కొనుగోలు శక్తి పెరగాలి, ప్రజల సంపద పెరగాలి. అదేమీ రాష్ట్రంలో పెరగలేదు. అదంతా కూడా దొంగ లెక్కలు చెప్తున్నారు అని చెప్తున్నారు. 2024-25లో 1,19,927 కోట్లు వస్తుందన్నారు. కానీ 94,937 కోట్లు మాత్రమే ఆదాయం వచ్చింది. వాళ్ళు అనుకున్న అంచనాల కంటే 20,000 కోట్లకు పైగా తక్కువ ఆదాయం వచ్చినప్పుడు వృద్ధి రేటు ఎలా పెరుగుద్ది అని జగన్మోహన్ రెడ్డి గారు లెక్క వేశారు. 10 నెలల కాలంలో రాష్ట్రం ఆదాయం కేవలం 75,964 కోట్లు మాత్రమే. దేశవ్యాప్తంగా నీతి ఆయోగ్ రిలీజ్ చేసిన లెక్కల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 22వ స్థానంలో ఉంది. పెద్ద రాష్ట్రాల దరిదాపుల్లో కూడా లేదు. సో ప్రభుత్వం చెప్తున్నవన్నీ తప్పుడు లెక్కలు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన అన్నమాట. సో రాష్ట్రానికి ఆదాయం రావట్లేదు, జిఎస్టీ రావట్లేదు, తగ్గిపోతుంది, ఇదేమో ప్రభుత్వం ఏమో మోసం చేస్తుంది, ఒరిజినల్ లెక్కలు చెప్పట్లేదు అంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న ఒరిజినల్ లెక్కల? సరే, ప్రభుత్వం ఒరిజినల్ లెక్కలు చెప్పట్లేదు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఒరిజినల్ లెక్కలు ఉన్నాయా? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒరిజినల్ లెక్కలు చెప్పారా? సాధారణంగా అధికారంలో ఉన్నవాళ్ళు ఫస్ట్ చేసే తప్పు ఏంటంటే గ్రోత్ చూపించేస్తారు. అది జగన్మోహన్ రెడ్డి గారు అవని, చంద్రబాబు గారు అవని గ్రోత్ ఖచ్చితంగా చూపిస్తారు. ఎందుకంటే ఏమంటారు, వాళ్ళు జిఎస్డిపి పెంచి చూపిస్తే, గ్రోత్ రేట్ పెంచి చూపిస్తే ఇన్వెస్టర్స్ని ఆకట్టుకోవచ్చు. అండ్ అప్పులు ఎక్కువ వస్తాయి, బ్యాంకులు కూడా అప్పులు ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాయి. కాబట్టి ఆదాయం ఎక్కువ చూపిస్తారు. ఇప్పుడు సింపుల్గా చెప్పుకుంటే సత్యం స్కామ్ ఏంటండి? సత్యం కంప్యూటర్స్ వాళ్ళ స్కామ్ ఏంటండి? షేర్ వాల్యూ కంటే ఎక్కువ రేట్ చూపించి షేర్లు అమ్మారనే కదా. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారి స్కామ్ ఏంటండి? 2011-12లో సిబిఐ నమోదు చేసింది. 10 రూపాయల ఉన్న షేర్ వాల్యూని 300కి అమ్మారనే కదా, ఎక్కువ చూపించి. అలాగే అక్కడ ప్రైవేటు వ్యక్తులు పెట్టుబడులు పెట్టాలంటే, షేర్లు కొనాలంటే ఎక్కువ చేసి చూపించాలి. ఇక్కడ ప్రభుత్వాలకి బ్యాంకులు అప్పులు ఇవ్వాలన్నా, పెట్టుబడిదారులు రావాలన్నా, పెట్టుబడులు పెట్టాలన్నా వీళ్ళు ఎక్కువ చూపించాలి, గ్రోత్ రేట్ ఎక్కువ చూపించాలి. అందుకే ప్రభుత్వాలు మారినా గ్రోత్ రేట్ అనేది మారదు. గ్రోత్ రేట్ అనేది తప్పులు చూపిస్తారు. అండ్ అప్పులు ఎడాపెడా ఇబ్బడిముబ్బడిగా చేస్తూనే ఉంటారనమాట. సో ఇక్కడ ఈయన అని తేడా లేదు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పు ఏంటంటే, చంద్రబాబు గారు ఒక విమానం, హెలికాప్టరు, నారా లోకేష్కు విమానం, హెలికాప్టరు, పవన్ కళ్యాణ్కు విమానం, హెలికాప్టరు, అందరూ గాలిలోనే. నారా లోకేష్ ఒక పూట విజయవాడ, మరో పూట హైదరాబాదు. క్రికెట్ మ్యాచ్ కోసం విజయవాడ నుంచి ఢిల్లీ నుంచి కొలంబో మ్యాచ్ చూడడానికి వెళ్ళారు. టీవీలో క్రికెట్ చూస్తే సరిపోతుంది కదా, కొలంబోకి పోవాలా? ఏమండి, కొలంబోకి డైరెక్ట్ మ్యాచ్ చూడడానికి వెళ్తే తప్పేందండి? ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, కొంచెం ఇంట్రెస్ట్, ఆయన క్రికెట్ అంటే పిచ్చి ఇంట్రెస్ట్ కాబట్టి చూడడానికి వెళ్ళారు. ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్లు కూడా మీరే శాసిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ని మీరు శాసిస్తారా? ఆయన ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్తారా? పోనీ ఏమైనా ఆయన ప్రజాధనమే ఖర్చు పెట్టి వెళ్ళారు అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఉందా? ఆయన చెప్పారు కదా లోకేష్ గారు, నా పర్సనల్ డబ్బులతో నేను వెళ్ళాను, మీకేంటి నొప్పి అని. నా దుడ్డులతో నేను వెళ్తుని, నేను టికెట్ చూస్తుని, మీకేంటి నొప్పి అని చెప్పారు కదా. సో ఇందులో పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చాలా పక్కాగా వాళ్ళు పర్సనల్ డబ్బులతోనే వాళ్ళు స్పెషల్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. వాళ్ళ పర్సనల్ డబ్బులతోనే వాళ్ళు రాకపోకలు సాగిస్తున్నారు. ఓన్లీ సీఎం గారు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలకు వెళ్తున్నప్పుడు మాత్రమే ప్రభుత్వ ధనంతో స్పెషల్ ఫ్లైట్లో వెళ్తున్నారు. కానీ వైసీపీ వాళ్ళు పదే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు స్పెషల్ ఫ్లైట్లో తిరిగేస్తున్నారు, ప్రభుత్వ ధనం ఖర్చు చేసేస్తున్నారని నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ గారు ఏమీ స్పెషల్ ఫ్లైట్లలోనో లేదంటే ఈ హెలికాప్టర్లోనో తిరుగుతున్నది ప్రభుత్వ డబ్బులతో కాదు, సొంత డబ్బులతోనే తిరుగుతున్నారు.
సో నిజంగా ప్రజాధనంతో అయితే ఆధారాలు ఉండాలి కదా, ఈ పాట ఆధారాలు వచ్చేయాలి కదా, ఏదో ఒక జీవో రిలీజ్ అవ్వాలి కదా. ఇదిగో సో అండ్ సో జీవో, ఎక్కడ జీవోలు రాలేదే. 2014 కల్లా అప్పు 1,47,717 కోట్లు. చంద్రబాబు దిగిపోయే నాటికి 3,90,247 కోట్లు. 5 ఏళ్లలో మేము చేసిన అప్పులు 3,31,671 కోట్లు. కానీ చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల్లో చేసిన అప్పులు 3,17,448 కోట్లు. చెప్పారండి లెక్క. చంద్రబాబు గారు ఈ 3 నెలల్లోనేమో 3,17,000 కోట్లు అప్పు చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల మొత్తం మీద 3,31,000 కోట్లే అప్పు చేశారంట. ఇది పెద్ద అబద్ధం అనమాట. సో వైసీపీ హయాంలో చేసిన అప్పులు ఎంత అనేది అసెంబ్లీలో చాలా క్లియర్గా చెప్పారు. దాదాపుగా 7 లక్షల కోట్లు డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా, కార్పొరేషన్ల ద్వారా రకరకాల బకాయిలు అన్నీ కలిపి. సో అది అలాగే బాబు దిగిపోయినట్టుగా 3,90,247 కోట్ల అప్పులోనే మేము 5 ఏళ్లలో చేసిన అప్పు ఎంత. ఎన్నికల ముందు తాను సీనియర్నని సంపద సృష్టిస్తామని అప్పులు చేసి రాష్ట్రాన్ని పరిపాలించలేమన్నారు. కానీ అప్పుల్లో మాత్రం చంద్రబాబు రికార్డులు బద్దలు కొడుతున్నారు. మేనిఫెస్టో ద్వారా ప్రజలకు ఇచ్చే హామీలు నీటి మీద రాతల్లో మిగలకూడదని కోవిడ్-19 సంక్షోభంలో కూడా మేనిఫెస్టోని మనసావాచ కర్మలా మేము అమలు చేశాము. చంద్రబాబుకు మేనిఫెస్టో అంటే చిత్తు కాగితం అని నిరూపించారని, ప్రతి కుటుంబాన్ని మోసం చేశారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారనమాట ఈరోజు ప్రెస్ మీట్లో. అలాగే 2014 ఎన్నికలకు ముందు సరిగ్గా ఎన్నికల కోటి సమయంలో రాష్ట్రంలో పెన్షన్ల సంఖ్య 66,34,372. చంద్రబాబు ఫిబ్రవరి నెలలో పెన్షన్ల డేటాను చూస్తే 60,96,108. అంటే దాదాపుగా 6 లక్షల మందికి పెన్షన్లు తగ్గించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక సుమారుగా 6 లక్షల మందికి పెన్షన్లు తగ్గించారు. కొత్త పెన్షన్లు ఇవ్వలేసారు కదా, పాత వాళ్ళను కూడా తగ్గించారు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వాదన. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. ఇప్పటికీ ప్రభుత్వం దగ్గర 2 లక్షల పెన్షన్ అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. కానీ వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రతి 6 నెలలకు ఒకసారి పెన్షన్ల అప్లికేషన్లు తీసుకున్న వాటిని మంజూరు చేశాం. కరెక్టే. కొత్త పెన్షన్ల విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది యాక్సెప్ట్ చేయాలి. కొత్త పెన్షన్ల కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఎందుకు మరి కూటమి ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదు. అలాగే తల్లికి వందనం కాదు, తల్లికి వంచన చేశారు. బడికి వెళ్ళే పిల్లాడికి 15,000 ఇస్తామన్నారు. UDISE డేటా ప్రకారం రాష్ట్రంలో 78,41,885 మంది విద్యార్థులు ఉన్నారు. మొత్తం మీద ఏడాదికి 13,112 కోట్లు ఖర్చు అవుతుంది. కానీ వీళ్ళు మాత్రం 9,000 కోట్లే ఖర్చు చేశారు. అండ్ 67 లక్షల మందికే ఇచ్చారు. దాదాపుగా 10 లక్షల మందికి ఇవ్వలేదు అని చెప్పారు. ఏమండి, వీళ్ళతో పోలిస్తే వైసీపీ హయాంలో మరీ 44 లక్షల మందికే ఇచ్చారుగా. వైసీపీ వాళ్ళు తల్లికి అమ్మ ఒడి ఇచ్చిన దాంతో పోలిస్తే వీళ్ళు 20 లక్షల మందికి ఎక్కువగా ఇచ్చారుగా. అది అంటే మనం ఉన్నదంటే మాట్లాడుకోవాలి. అలాగే ఏపీఎస్ఆర్టీసీలో మొత్తం 16 రకాల బస్సు సర్వీసులు ఉంటే అందులో 5 రకాల బస్సు సర్వీసులకు మాత్రమే ఫ్రీ ఇచ్చారు. ఇందులో కూడా కోతలే, అన్నదాత సుఖీభవ కోతలే అని చెప్తూ మొత్తానికి ఏ పథకము సరిగ్గా అమలు అవ్వట్లేదు, అప్పులు ఎక్కువ చేస్తున్నారు. సో ఎమ్మెల్యేలు అందరూ కూడా దోచుకుంటున్నారు ఎక్కడికక్కడ. చంద్రబాబు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా బినామీ పేర్లతో దోచుకుంటున్నారు. సో పరిపాలన ఇలా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో లేవనెత్తారు. నిజానికి ఏమో కల్తీ నెయ్యి గురించి ఏమైనా మాట్లాడతారేమో, హెరిటేజ్ గురించి ఏమైనా మాట్లాడతారేమో అనుకున్నా. ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ అదే, కల్తీ నెయ్యి అండ్ హెరిటేజ్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లో కేవలం ఆర్థిక పరిస్థితి, సంక్షేమ పథకాలు, అప్పుల గురించే మాట్లాడే తప్ప ఈ అంశాలు ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు మాట్లాడితే దొరికిపోతారని ఆయన క్లారిటీ ఉంది. థ్యాంక్ యూ.